హాయ్ గైస్ అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో లీనియర్ సెర్చ్ గురించి తెలుసుకుందాం. అసలు లీనియర్ సెర్చ్ తెలుసుకునే ముందల అసలు సెర్చింగ్ అంటే ఏంటి? సెర్చింగ్ అంటే మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటే అందులో నీకు కావాల్సిన ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయడాన్నే మనం ఉందో లేదో చెక్ చేయడాన్నే మనం సెర్చింగ్ అంటాం. ఓకేనా. అదే లీనియర్ సెర్చ్ అంటే అర్థం ఏంటి? హ్మ్. ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో నీకు ఆ ఎలిమెంట్ ఉందో లేదో లీనియర్ ఆర్డర్‌లో చెక్ చేసుకుంటూ ఎళ్ళడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్రేలో నువ్వు 10 ఎలిమెంట్స్ ఉంటే, ఆ 10 ఎలిమెంట్స్‌లో ఫ్రమ్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నువ్వు ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళడాన్ని లీనియర్ సెర్చ్ అంటాం. అంటే 0థ్ ఎలిమెంట్ కాడ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ అలా చెక్ చేసుకుంటా 9థ్ ఎలిమెంట్ వరకు వెళ్ళడమే మనం లీనియర్ సెర్చ్ అంటాం. ఓకేనా. ఓకే. లీనియర్ సెర్చ్ బేసిక్ డెఫినిషన్ చూద్దాం. లీనియర్ సెర్చ్ డెఫినిషన్. లీనియర్ సెర్చ్ చెక్స్ each element of the list one by one from the beginning to end until the target element is found or the లిస్ట్ ఈజ్ ఎండ్స్. అంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో నీకు కావాల్సిన ఎలిమెంట్ ఉందో లేదో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ వరకు చెక్ చేయడాన్ని మనం లీనియర్ సెర్చ్ అంటాం. ఎక్కడో ఎంతవరకు చెక్ చేస్తే ఎలిమెంట్ ఫౌండ్ అయ్యేంత వరకు, లేదా ఒకవేళ ఆ ఎలిమెంట్ లేదు అంటే లిస్ట్ అంతా విధంగా అంటే ఆ లిస్ట్ ఎండ్ అయ్యేంత వరకు మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం. దీన్నే మనం లీనియర్ సెర్చ్ అంటాం. ఇక్కడ మెయిన్‌గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చెక్ చేస్తే ఆ ఎలిమెంట్ ఫౌండ్ అయ్యేంత వరకు, లేదా ఆ లిస్ట్ అయిపోయేంత వరకు సెర్చ్ చేసిద్ది. దీన్నే మనం లీనియర్ సెర్చ్ అంటాం. లీనియర్ సెర్చ్ అల్గారిథం చూద్దాం. స్టెప్ 1 స్టార్ట్. స్టెప్ 2 ఇన్పుట్‌గా మనం అర్రే అండ్ కీ అనే ఎలిమెంట్‌ని తీసుకుంటాం. అర్రే ఏమో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయడానికి, కీ ఎందుకు మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి కీ అనే ఎలిమెంట్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా. అంటే ఇక్కడ ఇన్పుట్‌గా ఒక అర్రేని, ఒక కీ అనే ఎలిమెంట్‌ని తీసుకుంటున్నాం. ఓకేనా. స్టెప్ 3 రిపీట్ ఫ్రమ్ i = 0 అండ్ టు n-1. అంటే ఇక్కడ చూడండి, i = 0 to n-1 తీసుకున్నాం. ఎందుకని? అంటే అర్రే ఇండెక్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతాయి? n-1 అంటే సైజ్ -1తో ఎండ్ అవుతాయి. అందుకని మనం అర్రే ఇండెక్స్ 0 ఇండెక్స్ 0 కాడ నుంచి సైజ్ -1 అంటే n-1, n నథింగ్ బట్ సైజ్ అంటే సైజ్ -1 వరకు మనం ఒక రిపీట్ చేయాలి లూప్‌ని. ఎయిదర్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, ఏ లూప్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక కండిషన్ రాయాలి. ఇఫ్ అర్రే ఆఫ్ i = కీ అంటే అర్రేలో నీ కీ ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయితే ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేద్దాం? ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ ఇండెక్స్. ఆ ఇండెక్స్‌ని ప్రింట్ చేద్దాం. అంటే ఏ ఇండెక్స్‌లో ఆ కీ ఎలిమెంట్ ఉందో మనం ఆ ఇండెక్స్‌ని ప్రింట్ చేద్దాం. ఓకేనా. తర్వాత స్టాప్. ఇఫ్ ద లూప్ ఎండ్స్. ఒకవేళ స్టెప్ 4లో ఏం జరిగిద్ది? లూప్ ఎండ్ అయిపోయింది. ఒకవేళ నీకు ఎలిమెంట్ ఎక్కడ మ్యాచ్ అవ్వల. లూప్ ఎండ్ అయిపోయి బయటకొచ్చేసింది. అప్పుడు లూప్ ఎండ్స్ అయితే ప్రింట్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ అని స్టెప్ 5లో స్టాప్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అసలు లీనియర్ సెర్చ్‌లో ఏం జరిగిద్దో ఫస్ట్ కాడ నుంచి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కీ వాల్యూ 1 తీసుకున్నా. అర్రే సైజ్ 5 తీసుకున్నా. అంటే మనం తీసుకున్న అర్రేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్రే సైజ్ 5. ఓకే. మనకు కావాల్సిన నేను సెర్చ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ కీ 1. ఓకేనా. ఆ 1 అనే ఎలిమెంట్ ఎక్కడుందో సెర్చ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. ఇంట్ f = 0 ఫర్ i = 0 అంటే అర్రే స్టార్టింగ్ ఇండెక్స్ 0 కాడ నుంచి కాబట్టి i = 0 తీసుకుంటున్నా. i > n-1 ఎండింగ్ ఎక్కడ? n-1 అంటే సైజ్ మైనస్ అయ్యేంత వరకు ఈ లూప్‌ని రన్ చేయాలనుకుంటున్నా. ఒకటి మనకి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళమంటున్నా. ఓకే. ఇఫ్ ARR ఆఫ్ i = కీ. ఇక్కడ జరిగే ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఇనీషియల్‌గా iలో 0 ఉంది. ARR ఆఫ్ i అంటే ARR ఆఫ్ 0. ARR ఆఫ్ 0లో ఏముంది? 2 ఉంది. కీలో ఏముంది? మనకు 1 ఉంది. అంటే 2 ≠ 1. ఓకేనా. అంటే ఈ ఇఫ్ బ్లాక్ కండిషన్ ఫెయిల్ అయింది. ఓకేనా. ఇది ఫెయిల్ అయింది కాబట్టి దీనిలోకి ఎంటర్ అవ్వదు. ఎంటర్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ i ఇంక్రిమెంట్ అవుద్ది. i ఇంక్రిమెంట్ అయినప్పుడు ఎంత అయిద్ది? i 1 అయిద్ది. i 1 అయింది కదా. ARR ఆఫ్ 1 = కీ. అంటే ARR ఆఫ్ 1లో ఏముంది? 4 ఉంది. అంటే కీలో ఏముంది? 1 ఉంది. అంటే 4 ≠ 1. ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ i ఇంక్రిమెంట్ చేస్తే i ఎంత అయిద్ది ఇప్పుడు? 2 అయిద్ది. ఓకేనా. ARR ఆఫ్ 2 = కీ.
అంటే ఎర్రర్ ఆఫ్ 2లో 0 ఉంది. మనకి కీలో 1 ఉంది. అంటే ఇది నాట్ ఈక్వల్ టు ఇది ఫాలో అయ్యి మళ్ళీ ఇది ఫాలో అయింది కాబట్టి దీనిలోకి ఎంటర్ అవ్వకుండా మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేసిద్ది. అయ్యి అప్పుడేమైద్ది 3 అయింది. ఎర్రర్ ఆఫ్ 3 డబుల్ ఈక్వల్ టు కీ. ఓకేనా? అంటే ఎర్రర్ ఆఫ్ 3లో మనకు 1 ఉంది. కీలో 1 ఉంది. ఇది మ్యాచ్ అయింది. అప్పుడు మ్యాచ్ అయింది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి దీనిలోకి ఎంటర్ అయిద్ది. ప్రింట్ ఐ అంటే ఐ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ కదా! ఆ ఇండెక్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 1 ఎందుకు రాస్తున్నాం? అది చెప్తాను చూడండి. ఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ ఇనీషియల్‌గా 0 పెట్టా. ఓకే. దీనిలోకి ఎంటర్ అయితే నేను ఎఫ్ ఈక్వల్ టు 1 పెడుతున్నా. ఎందుకని? ఇక్కడ డబుల్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ నాట్ ఫౌండ్. అంటే దీనిలోకి ఎంటర్ అవ్వకపోతే ఎంటర్ అవ్వలేదంటే ఏంటి అర్థం? ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వాల. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఎలిమెంట్ మ్యాచ్ అవ్వాల. అంటే అర్రేలో ఆ ఎలిమెంట్ లేదని అర్థం. అంటే నాకు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆ ఎఫ్‌లో 0నే ఉండిద్ది. ఆ 0ని తీసుకొచ్చి మనం ఈ ఎఫ్‌ని తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేస్తాం. ఎఫ్‌లో 0 ఉందనుకో, అంటే దీనిలోకి ఎంటర్ అవ్వలేదు కాబట్టి అది 0 నాట్ ఫౌండ్ అని అర్థం. ఒకవేళ దీనిలోకి ఎంటర్ అయింది. ఎఫ్‌లోకి 1 వచ్చిద్ది. అంటే ఎలిమెంట్ మనకి మ్యాచ్ అయిపోయింది. ఓకేనా? అప్పుడు ఎఫ్‌లోకి 1 పెట్టాం. అప్పుడు ఎఫ్‌లో 1 ఉంది కాబట్టి ఇది నాట్ ఈక్వల్ అయితే ఇది ప్రింట్ అవ్వదు. మనకి ఇది ప్రింట్ అయ్యిద్ది. అందుకని ఎఫ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 1 పెట్టాను. ఓకే. ఓకే. ఈ ప్రాసెస్ అర్థమైందిగా. ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ చూద్దాం. ఓకే. ఫ్లో చార్ట్ ఆఫ్ లీనియర్ సెర్చ్. ఫస్ట్ బిగిన్ చేద్దాం. బిగిన్ చేసి ఓకే. ఇంట్ ఐ అంటే ఐ తీసుకున్నాం, ఎన్ తీసుకున్నాం, ఒక అర్రే తీసుకున్నాం. అంటే ఎన్ ఏమో సైజు. ఒక లూప్‌ని రన్ చేయడానికి ఐ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడేంటి ఒక అర్రేని తీసుకున్నాం ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయడానికి. ఓకేనా? కీ వాల్యూని తీసుకుంటాం. ఓకే. ఐ గ్రేటర్ దెన్ ఎన్ అంటే ఐ వాల్యూ సైజ్ కంటే చిన్నదైతే అప్పుడు ఈ ఇఫ్ బ్లాక్‌లోకి వచ్చి వాల్యూ డబుల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ అంటే ఆ వాల్యూ అర్రేలో మ్యాచ్ అయితే రిటర్న్ 1 అంటే ఇందాక చెప్పాను చూసారా? ఎఫ్‌లోకి 1 పంపిస్తాం. ఎఫ్‌లోకి 1 పంపించి ప్రింట్ చేసి ఎండ్ చేసేద్దాం. లేదు నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయింది. మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. ఐ ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తా. ఒకవేళ ఐ సైజ్ -1 కంటే ఎక్కువైతే అది ఫాల్స్ అయ్యి రిటర్న్ 0 అంటే ఎఫ్‌లో 0 ఉండిద్ది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇక్కడికొచ్చి ఈ అర్రే ఎలిమెంట్స్‌లో ఆ వాల్యూ ఉందో లేదో చెక్ చేసిద్ది. ఓకేనా? ఇలా కంటిన్యూయస్‌గా అయిద్ది. ఇక్కడ మనకి ఎలిమెంట్ మ్యాచ్ అయితే ఎఫ్‌లోకి 1 పంపించి ప్రింట్ చేసి ఎండ్ చేస్తాం. ఒకవేళ లేదు ఇలా ఐని ఇంక్రిమెంట్ చేసి లూప్ అంతా అయ్యేంత వరకు రన్ చేస్తాం. ఓకే. 2 విధాలు ఇక్కడ. ఒకటి ఎలిమెంట్ మ్యాచ్ అయ్యేంత వరకు లేదా లూప్ ఎండ్ అయ్యేంత వరకు. ఓకేనా? ఇప్పుడు మనం కోడ్‌లో చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్‌ని ఎలా రాస్తారో చూద్దాం ఇన్ జావాలో. ఓకే. ఫస్ట్ మనం క్లాస్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకే. క్లాస్ లీనియర్ సెర్చ్. ఓకే. ఓకేనా? మనం మెయిన్ మెథడ్ తీసుకుందాం. ఓకే. మెయిన్ మెథడ్‌లో మనకేంటి ఫస్ట్ అర్రే సైజ్ ఇన్‌పుట్‌గా తీసుకోవాలి కాబట్టి మామూలుగా ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ రాద్దాం. ఓకే. దీనిలో ఏమని రాద్దాం? ఎంటర్ ద సైజ్ ఆఫ్ అర్రే. ఓకే. ఎంటర్ ద సైజ్ ఆఫ్ అర్రే. ఓకే. ఇప్పుడు మనం యూజర్‌గా ఒక ఇన్‌పుట్ ఇవ్వడానికి మనం ఏ ఫంక్షన్ ఉపయోగిస్తాం? ఒక వాల్యూని రీడ్ చేయడానికి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ కదా! ఒక ఇంటిజర్‌ని రీడ్ చేయడానికి. ఆ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఎక్కడుంది? స్కానర్‌లో ఉండిద్ది. అందుకని ముందులో స్కానర్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్కానర్ న్యూ స్కానర్. ఓకేనా? ఓకే. స్కానర్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. ఈ స్కానర్ ఎక్కడ ఉండిద్ది? ఈ స్కానర్ యూటిల్ అనే ప్యాకేజ్‌లో ఉండిద్ది. మనం సిలో ఎలాగ ఇంక్లూడ్ stdio డాట్ హెడర్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో జావాలో కూడా ఈ ఇంపోర్ట్
జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్లో ఉండిద్ది స్కానర్ యూటిల్ డాట్ స్టార్. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం ఒక అర్రే సైజుని కదా మనం రీడ్ చేయాల్సింది. ఎన్ అని తీసుకుందాం. ఎన్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ ఎన్ఈ నెక్స్ట్ ఇంట్. ఓకే. ఇప్పుడు ఈ మెథడ్ ద్వారా మనం ఒక వాల్యూని రీడ్ చేసుకుని ఎన్లో స్టోర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. ఓకే. వాల్యూని రీడ్ చేసుకుంది. ఓకే. ఇప్పుడు దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్రేలో ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అర్రేని మనం సిలో ముందర డిక్లేర్ చేయాలి. ముందలే ఇంత సైజు అంటే A(100) అనో లేకపోతే A(10) అనో మనం ముందలే డిక్లేర్ చేయాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి జావాలోకి వచ్చేసరికి. ఓకేనా. ఇంట్ ARR ఆఫ్ ఈక్వల్ టు న్యూ. ఓకేనా. ఇంట్ ఆఫ్ ఎన్. ఓకే. ఎన్తో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అంటే అన్ని ఎలిమెంట్స్ నేను స్టోర్ చేసుకుంటాను అని. ఓకేనా. ఇప్పుడు ప్రింటింగ్ స్టేట్మెంట్ రాద్దాం. ఓకే. ఏమని ఎంటర్ అర్రే ఎలిమెంట్స్. ఓకే. ఎంటర్ అర్రే ఎలిమెంట్స్. ఓకే. ఇప్పుడు ఫర్ లూప్ పెట్టి నేను ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేసుకుంటాను అర్రేలోకి. ఓకే. ఇంట్ i ఈక్వల్ టు 0 i గ్రేటర్ దెన్ n i ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు నేను ARR ఆఫ్ iలోకి ఓకే ఒక్కొక్క ఎలిమెంట్ని నేను రీడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ద్వారా. ఓకేనా. ఓకే. ఇలా అర్రేలోకి నేను ఎలిమెంట్స్ని రీడ్ చేసుకున్నాను. ఓకే. రీడ్ చేసుకుని ఓకే అర్రేని రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి? కీ ఎలిమెంట్ కావాలి. ఓకేనా. కీ ఎలిమెంట్ ఒకటి రీడ్ చేసుకోవాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ ఏ కీ ఎలిమెంట్. ఓకేనా. ఇప్పుడు కీ ఎలిమెంట్ని ఎంటర్ తీసుకుందాం, రీడ్ చేసుకుందాం. ఇంట్ కీ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. ఓకే. ఇప్పుడు కీ ఎలిమెంట్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి? ఆ కీ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్స్తో చెక్ చేయాలి. మళ్ళీ ఫర్ లూప్ రాయాలి. ఈ ఫర్ లూప్ రాసే ముందర మనం ఇంట్ f ఈక్వల్ టు 0 పెట్టుకుందాం. ఇది ఎందుకని ఒకవేళ లూప్ అంతా అయిపోయి ఒకవేళ ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే ఈ f ద్వారా మనం ఇంకో కండిషన్ రాసి ఎలిమెంట్స్ ఏమి లేవు అని చెప్పొచ్చు మనం. ఓకేనా. ఓకే. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i గ్రేటర్ దెన్ n చివరి వరకు ఒకవేళ i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-1 అని కూడా పెట్టుకోవచ్చు. i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-1 అక్కడ వరకు లూప్ రన్ చేయి. ఓకేనా. i ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు ఈ లూప్లో నేనేం పెడుతున్నాను? కండిషన్ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ఓకే ARR ఆఫ్ i. ఓకే. ARR ఆఫ్ i డబుల్ ఈక్వల్ టు కీకి ఈక్వల్ అయితే ఇఫ్ బ్లాక్లోకి వచ్చి దాన్ని ప్రింట్ చేయాలి. ఓకేనా. దాన్ని ప్రింట్ చేయాలి. ఓకే. ఏమని ప్రింట్ చేద్దాం? ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ ఇండెక్స్. ఓకే. ఆ ఇండెక్స్ అని ప్రింట్ చేద్దాం i. ఓకే. ఇప్పుడు f ఈక్వల్ టు 1 స్టోర్ చేద్దాం. ఓకే. తర్వాత బ్రేక్. ఓకే. ఇప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్లోంచి కూడా బయటకు వచ్చేసాక ఇక్కడ ఇఫ్తో ఒక కండిషన్ రాసుకుందాం. ఏమని? ఇఫ్ ఎఫ్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఒకవేళ దీనిలోకి వస్తే ఎలిమెంట్ ఫౌండ్ అయిపోతే ఎఫ్లోకి 1 వచ్చింది. ఒకవేళ ఫౌండ్ అవ్వలేదు, ఆ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవ్వలేదు అంటే ఈ ఎఫ్లో 1 స్టోర్ అవ్వదు. అంటే ఎఫ్లో 0 ఉంటే ఎలిమెంట్ ఫౌండ్ అవ్వలేదు అని అర్థం కదా. అందుకని ఈ కండిషన్ రాశాను. ఇప్పుడు మనం ఏం రాస్తాం? ఎలిమెంట్ ఫౌండ్ అవ్వలేదు అని రాస్తాం. అంటే ఎఫ్లో 0 ఉంటే. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఫౌండ్. ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం.
ఓకే. ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే. ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే. ఓకే. నేను 5 ఎంటర్ చేశాను. అరే సైజ్. ఎంటర్ అరే అరే ఎలిమెంట్స్. ఓకేనా? 4 ఓకే. 1, 9, 5, 3 ఓకే. ఎంటర్ కీ ఎలిమెంట్. అంటే నాకు 5 అనే ఎలిమెంట్ ఎక్కడుందో నాకు కలవాలి. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొట్టా. ఇదిగో చూడండి. ఇండెక్స్ 3 దగ్గర 0, 1, 2, 3 దగ్గర మనకి 5 అనే ఎలిమెంట్ ఫౌండ్ అయింది. ఓకే. ఇది మళ్ళీ రన్ చేసి చూద్దాం చూడండి. ఓకే. ఇప్పుడు ఎంటర్ అరే సైజ్ 5 ఇచ్చాను. ఎంటర్ అరే ఎలిమెంట్స్ 6, 3, 8, 1, 2 ఓకే. కీ ఎలిమెంట్ నేను 0 ఎంటర్ చేశా. ఆ 0 అరే ఎలిమెంట్స్‌లో ఉందో లేదో చెక్ చేయమన్నా. ఇప్పుడు ఏమైంది? ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. ఎందుకంటే 0 అనే ఎలిమెంట్ అరేలోనే అసలు ఎక్కడా లేదు. అందుకని ఈజ్ నాట్ ఫౌండ్. ఇక్కడ మనం మెయిన్‌గా ఈ ప్రోగ్రామ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ, ఇక్కడ ఏం తీసుకున్నాం? అరే సైజ్ ఒకటి తీసుకున్నాం. ఓకే. ఇక్కడ అరేకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అరేలో ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఓకే. తర్వాత ఇక్కడ ఒక కీ ఎలిమెంట్ కూడా తీసుకున్నాం. తర్వాత ఆ కీ ఎలిమెంట్‌ని అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌తో చెక్ చేసి ఒకవేళ అది ఫౌండ్ అయితే దాన్ని ప్రింట్ చెయ్యి. ఓకే. బ్రేక్ చెయ్యి. లేదా మొత్తం దొరికేంత వరకు లూప్ అంతా రన్ చెయ్యి. ఒకవేళ లేదు ఏం దొరకలే అంటే ఎఫ్‌లో 0 ఉండిద్ది. ఆ ఎఫ్‌ని వాడుకొని మళ్ళీ మనం కండిషన్ పెట్టుకొని ఏం దొరకలేదని చెప్తాం. ఓకే. ఈ ప్రోగ్రామ్ అర్థమైంది కదా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.